సో ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? మొదట ఇద్దరు అమ్మాయిలు కూడా పెద్దవాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ భర్తలతో చక్కగా ఉంటూ వాళ్ళ భర్తలు చాలా ఉత్తములని చెబుతూ వాళ్ళ తండ్రి మంచివాడు కాదు కాబట్టి తల్లి తండ్రి విడిపోతే బాగుంటుంది, విడిపోవాలి అనేటటువంటి ఈ కేసు కావడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. తండ్రిలోని ఏమైనా తప్పులుంటే ఆ తప్పులు సరిదిద్ది తల్లిని బాగా చూసుకునేటటువంటి పరిస్థితికి తీసుకురండి మీరు అని మన దగ్గరికి వచ్చుంటే మనం ఆ పిల్లల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళం. ఆమె తండ్రిని ఎన్ని విధాలుగా కించపరచాలో, ఎంత విలన్ గా ప్రొజెక్ట్ చేయాలో అంత స్థాయిలోని ప్రయత్నించి ప్రొజెక్ట్ చేసినటువంటి కేసు. మాట్లాడేటప్పుడు మొదటి అంశము మా మామయ్య మమ్మల్ని బాగా చూసుకున్నాడు, మమ్మల్ని బాగా పెంచాడు అని. మీ మామయ్య ఎప్పటి నుంచి మిమ్మల్ని బాగా చూసుకున్నాడు, ఎంతకాలం మిమ్మల్ని పెంచాడు అనే విషయానికి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 3 నెలలు ఏమో ఉన్నారనుకుంటా. ఆ 3 నెలలు ఆయన బాగా చూసుకుని ఉండొచ్చు, లేదా మీరు వాళ్ళ ఇంట్లో ఉన్నందుకు భోజనం పెట్టి ఉండొచ్చు. అది బాగా చూసుకోవడం బాగా పెంచుకోవడం కాదు. మా మామయ్య చాలా త్యాగం చేసి మా అక్కని పెళ్లి చేసుకున్నాడు, ఈవెన్ ఆ అమ్మాయి పెద్ద అమ్మాయి కూడా నన్ను పెళ్లి చేసుకున్నాడు అని ఆయన ఏదో ఒక త్యాగం చేసినటువంటి ప్రొజెక్షన్ వాళ్ళు ఇవ్వడం చాలా దురదృష్టకరం. 3 పిల్లల పెళ్లిళ్ళు చేసేటప్పుడు అన్ని విధాలా తన సాయి శక్తుల ఏమేమి ఫార్మాలిటీస్ ఉంటాయో ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లై చేసినటువంటి వ్యక్తి. క్యాష్ రూపేణా ఇచ్చాడు, బంగారం రూపేణా ఇచ్చాడు, ఆఖరికి పెద్ద కూతురికి అల్లుడికి అనేటువంటి బండిని కొనిచ్చాడు. ఇలా అన్ని తన బాధ్యతలు నిర్వర్తించినటువంటి వ్యక్తి. అన్నిటికంటే ముఖ్యము 26 ఏళ్ల వైవాహిక జీవితంలోని తన భార్యను పోషించాడు, 3 పిల్లల్ని కూడా పోషించాడు. ఇవన్నీ ఏమి లేకుండా తన బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించినటువంటి తండ్రిని ఒక 3 నెలలు చూసినటువంటి మామని చాలా హైగా ప్రొజెక్ట్ చేసి తండ్రిని కించపరచడం జరిగింది. ఈ అమ్మాయి మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతుంది ఏదో ఒక ఇంటెన్షన్ తోని తండ్రిని తప్పుగా చూపించాలనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటిది. ముఖ్యంగా మేనమామ గురించి ఆ స్థాయిలో మాట్లాడడం అంటే, మేనమామ గురించి నువ్వు మాట్లాడేయాలంటే ఆ మేనమామ నీతోని పుట్టినప్పటి నుంచి పెరిగి ఉండాలి, నీ ఇంట్లోని నీ బాధ్యత స్వీకరించి ఉండాలి, ఆ పొలం అతను దున్ని ఉండాలి, కౌలుకు తీసుకొని ఉండాలి, పొలం అక్కగారి పేరు మీద కొని ఉండాలి. ఇటువంటి ఏ బాధ్యతలన్నా తీసుకొని లేదా మీ 3 పెళ్లిళ్ళు చేసి ఉంటే అప్పుడు ఇంత బాధ్యతాయుతమైనటువంటి మేనమామ గురించి, ముఖ్యంగా వయసులో పెద్ద అయినటువంటి మేనమామ గురించి నువ్వు మాట్లాడేవంటే నిజంగా మనం అది అప్రిషియేట్ చేస్తాం. ఆ అబ్బాయి వయసు కూడా చాలా చిన్న వయసు, 5 వయసు కూడా చాలా చిన్న వయసు. అతను పెద్ద బాధ్యత తీసుకున్నది ఏమీ లేదు. పోనీ అతను ఏమన్నా చాలా ఆస్తిపరుడు, చాలా పెద్ద ఉద్యోగస్తుడు, వాళ్ళు అతను సంపాదించి వీళ్ళకి పెట్టేటటువంటి స్థాయిలో ఉన్నాడు అంటే ఆ స్థాయి కూడా అతనికి లేదు. నీ భర్త అప్పు చేసి నీ తండ్రి ఇచ్చినటువంటి బంగారాన్ని నువ్వు లోన్ తీసుకొని మళ్ళీ ఆ లోన్ విడిపించడానికి నీ తండ్రి 50,000 ఇవ్వలేదు కాబట్టి నువ్వు వ్యతిరేకమైపోయావు. ఎవరు లోన్కి పెట్టుకున్నారు, ఎవరు అవసరానికి పెట్టుకున్నారు? నీ భర్త అవసరానికి పెట్టుకున్నప్పుడు నీ భర్త తీసి ఇవ్వాలి. నీ భర్త ఒక ఆర్టీసీ డ్రైవర్, ఆయన చాలా ఉత్తమోత్తముడు, తాగుడు అలవాటు లేదు, వేరే ఏ అలవాట్లు లేవు. అటువంటి భర్త కుదవ పెట్టుకున్నటువంటి బంగారాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ఆయనదే. కానీ తండ్రి ఒకసారి ఆల్రెడీ ఇచ్చిన బంగారాన్ని కుదవ పెట్టిన తర్వాత ఆ కుదవ తీర్చడానికి కూడా డబ్బు మళ్ళా తండ్రిని నువ్వు అడగడము అది ఎంత మటుకు సమంజసం? మామ చేసుకోవడానికి కారణం నీ తల్లికి ఆస్తి మీద ఉన్నటువంటి ఆశ. ఆయన భయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి రాత్రి 11ంటికి ఇతను ఎందుకు ఫోన్ చేశాడు? నువ్వు 11ంటికి అలా చేస్తే ఆ బావ ఎలాగ ఈ అమ్మాయిని అక్కగారిని ట్రీట్ చేస్తాడో మీకు తెలియాలి కదా. అయితే వీటంతా వెనక అసలైనటువంటి సీక్రెట్ ఇష్యూ ఏమండి, నిజంగా తండ్రి చాలా చెడ్డోడు, వీళ్ళు చెప్పినవి అన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఇవన్నీ ఉన్నాయి క్వాలిటీస్ వాళ్ళు చెప్పినవి అన్ని. ఒక్క ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదండి 25 ఏళ్లలోని, నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఎఫ్ఐఆర్. ఆఖరికి ఇతను ఏదో తాగి వీళ్ళు బాధిస్తుంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ లో కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు పోలీసు వాళ్ళు, మీ నాన్న చాలా పెద్ద మనిషి కాబట్టి అని అన్నారు. ఆమె ఎవిడెన్స్ లోనే చెప్తుంది, తెలియకుండా ఆమెనే చెప్పింది. పోలీసు వాళ్ళు సైతం ఆయన ఊర్లో పెద్ద మనిషి అని వాళ్ళు కూడా కన్సిడర్ చేశారు. పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, అన్ని బాధ్యతలు తీరిపోయాయి. ఆ బాధ్యతలన్నీ తీర్చింది మళ్ళీ వెంకన్ననే. వాళ్ళని పెద్ద చేశాడు, గూడునిచ్చాడు, బట్టనిచ్చాడు, పెళ్లిళ్ళు చేశాడు, పెళ్లిళ్ళకి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని ఫిలప్ చేశాడు. ఈ బాధ్యతలన్నీ నిర్వర్తించిన తర్వాత ఈ రోజు భర్త వద్దు తండ్రి వద్దు అని అంటున్నారంటే దీని వెనక ఇంకొక గాఢమైనటువంటి
బలమైనటువంటి కారణం ఏంటంటే ఆయన కొన్నటువంటి 3.5 ఎకరాలు మంగమ్మ పేరు మీద ఉంటుంది. సో ఏ విధంగా చూసినా కూడా 3.5 ఎకరాలు మంగమ్మ పేరు మీద ఉంది కాబట్టి ఈ రోజు విడిపోతే మంగమ్మ వెంకన్న విడిపోతే 3.5 ఎకరాలు ఇటు వెళ్ళిపోతాయి అన్నది అలాంటి ఆలోచన లేదు మేడం. నేను చెప్తాను అదొక పెద్ద ఆలోచన. అయితే ఆ ఆలోచన చాలా అమాయకపూరితమైన ఆలోచన అని నేను అంటున్నాను. ఇప్పుడు ఈ మాట అనగానే అందరూ ఒకటేసారి మంగమ్మ చీచి మాకు అటువంటి ఆలోచనే లేదన్నారు. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి నేను సొల్యూషన్ చెప్తున్నాను. ఈ 3.5 ఎకరాలు భూమిని మీ పేరు మీద ఉన్నటువంటి 3.5 ఎకరాలని ఇప్పుడు ఆన్ ద స్పాట్ మీ భర్త పేరు మీద పేపర్ రాసి ఇవ్వండి. అతని దారిని అతను వెళ్ళిపోతాడు, మీ దారిని మీరు వెళ్ళిపోండి, ఇద్దరు విడిపోండి, కోర్టులో విడాకులు వేసుకొని మీ తమ్ముడి ఇంటికి వెళ్ళి మీరు ఉండండి. ఈయన చేత కూడా మేము డాక్యుమెంట్ చేపిస్తాం. ఏమంటే అతని తదనంతరము ఆ 3.5 ఎకరాలు 3 కూతుళ్ళకి చెందేటట్టుగా డాక్యుమెంట్ చేస్తాం. అప్పుడు ఈ నిమిషంలో మీకున్నటువంటి ఈ ప్రాబ్లము సాల్వ్ అవుతుంది, మీరు ఏమిటో తెలుస్తుంది, భవిష్యత్తులో మీ ఆస్తి ఎక్కడికి పోకుండా ఉంటుంది. మీరు డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ మంగమ్మ ఆమె పేరు మీద ఉన్న 3.5 ఎకరాలు భర్త పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి. భర్త పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి. ఒకవేళ ట్రాన్స్ఫర్ చేయకపోయినా ఆ ఆస్తి వీళ్ళకి ఈ 3కి కానివ్వండి, మంగమ్మకు కానివ్వండి, ఒకవేళ విడిపోతే వచ్చేటటువంటి అవకాశము ఇసుమంతైనా లేదు. ఎప్పుడైతే వీళ్ళు విడిపోతారో విడిపోయేటప్పుడు వెంకన్న క్యాన్సిలేషన్ అండ్ డిక్లరేషన్ అంటే ఈమె పేరు మీద ఉన్నటువంటి 3.5 ఎకరాలు డాక్యుమెంట్ ని క్యాన్సిల్ చేయండి, దీనికి నేనే హక్కుదారుణ్ణి అని చెప్పేసి తను కోర్టులో కేసు వేసుకొని ఆ కేసు తీరేంత మటుకు ఈ భూమి అమ్మడానికి వీలు లేదని ఆర్డర్ 39 రూల్ 1 and 2 కింద ఇంజంక్షన్ తీసుకొని పెట్టుకుంటే ఆ ఆస్తి తప్పకుండా మళ్ళా అతడికే వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. కనుక ఈ గొడవంతా లేకుండా ఇప్పుడు మీరు ఈ ఆస్తిని అతని పేరు మీద రాసిస్తున్నట్టుగా మంగమ్మ గారు ట్రాన్స్ఫర్ చేయనియండి. ఆయన తదనంతరం ఈ 3 ఆడపిల్లలకు వచ్చేటట్టుగా అతను వీలునామా రాస్తారు. ఎందుకు కుటుంబంలో ప్రేమ, అభిమానం, అనురాగాలు ఉండాల్సిన చోట ఇలా ద్వేషాలు పెంచుకుంటున్నారు? ఇంటెన్షన్ బిహైండ్ దిస్ ప్రోగ్రామ్ మీరు వచ్చినటువంటిదంతా చూస్తే సర్దుకపోవాలి, సరి చెయ్యాలి అనేటువంటి విధంగా కాకుండా ఆమె పేరు మీద ఉంది ఆస్తి, నాకు వద్దు, ఎందుకంటే నన్ను ద్వేషిస్తున్నారు కాబట్టి రాసిచ్చేసిస్తాను, నేను వెళ్ళిపోతాను. ఇక్కడ మెయిన్ సరి చేయవలసింది మంగమ్మని. అంటే భర్త పెడుతున్నటువంటి కష్టం అంటే కొట్టడం కావచ్చు, తాగి వచ్చి అరవడం కావచ్చు, బూతులు కావచ్చు, అలాగే పిల్లలను పెడుతున్నటువంటి ఇబ్బందుల్లో ఏమైందంటే షీ వెంట్ ఇంటూ ఏ స్టేజ్ ఆఫ్ డిప్రెషన్. ఎటువంటి డిప్రెషన్ లోకి వెళ్ళిందంటే ఇతనితో నాకు ఏ మాత్రం కూడా ఆనందం అనేటువంటిది ఉండనే ఉండదు, ఇతని నుంచి దూరమైనా కూడా అంటే ఆస్తి రాసిచ్చినా నేను రోడ్ల మీద పనైనా చేసుకుంటాను, మరి ఏం కావాలి నీ చిన్న బిడ్డ యొక్క పని అంటే ఏమో వాళ్ళ ఇష్టం, అతను తీసుకుంటాడో ఏమన్నా కానీ అంటే ఒకలాంటి నిస్సహాయతతో కూడినటువంటి ఆమెకు ఒక నిర్లిప్తతా భావం అనేటువంటిది ఆ డిప్రెషన్ లో వస్తుంది. ఈ మగవాడి దగ్గర నుంచి ఏమాత్రం కూడా అండదండలు కానీ, సహాయం కానీ, ఆదరణ కానీ, ప్రేమ కానీ ఆ మంగమ్మ పొందలేకపోయింది. ఇక్కడ రెండో కూతురు కూడా సోని కూడా ఒప్పుకుంది, మా పెద్ద అక్కకు నాకు కూడా చేశాడు, అన్ని బాధ్యతలు చేపట్టాడు. అంటే బాధ్యత రాహిత్యం కంటే ఈమెకు దగ్గర అయ్యేటువంటి పని ఇతను చేసినట్లేదు. అంటే తాగి కొట్టడం ఒకటి. ఒక పెద్దరికంగా ఉన్నటువంటి అతను ఏం చేశాడంటే ఒక 4 సంవత్సరాల నుంచి తన దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళతోనే సంబంధాలు ఉన్నట్టుగా ఆమెతో డైరెక్ట్ గా చూడలేదు. అయితే ఆమెకు తెలిసి వచ్చిందంట వాళ్ళు వీళ్ళు చెప్పడంతో ఈమెకు తగ్గినటువంటి ఆదరణ, ప్రేమతో పాటు మగడు చూపించినటువంటి ప్రేమ, పక్కవాడి నుంచి మాటలు, ఇవన్నీ కూడా ఈమెకి ఎలా అయిపోయిందంటే ఇక్కడి నుంచి దొరకలేదు కాబట్టి ఎవరిని కూడగట్టుకోవాలి, సత్తా బిడ్డలు ఉన్నారు, అలాగే వచ్చేసి తమ్ముడు ఉన్నాడు, ఇష్టపడి చేసుకున్నటువంటి తమ్ముడు ఉన్నాడు, వీళ్ళు కొంచెం ప్రేమ చూపించడం జరిగింది. అంటే టోటల్ గా ఈమెలో ఉన్నటువంటి ఆ మానసిక కృంగదల అనేటువంటిది ఆ స్థితిలో ఏమైందంటే వీరంతగా అండగా ఉన్నారు. అయితే ఒకవేళ ఆస్తి తగాదని అనుకున్నాం, ఇక్కడ ఆస్తే అని అనుకున్నాం, ఆస్తి అంటే ఈయన వద్దంటున్నాడు, వాళ్ళు వద్దంటున్నారు, పగడ్బందీగా చేద్దామంటే ఇప్పుడైనా కూడా మేము వదిలేసుకుంటాం అంటున్నారు. మనము ఇక్కడ చూడండి సరి చేయవలసింది ఏమిటంటే మంగమ్మని సరి చేయాలి. ఈయన ఏమంటున్నాడంటే నాకు ఎక్కువ
అయితే ఇక్కడ నేను ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇతను కొట్టినందువలన వెంకన్న వచ్చేసి అల్లుడి పైన బావమరిది పైన ద్వేషం పెంచుకున్నాడంటే మొదటి నుంచే ఇష్టం. మొదటి నుంచి అది ఎలానో నేను పూర్తిగా హిస్టరీ తీసుకున్నాను. అదేమిటంటే సైదులు మనకు చక్కగా మనకు వీళ్ళ బాధ్యత తీసుకున్నాడు, వీరందరిది అంటే ముగ్గురిది ఆడపిల్లల బాధ్యత తీసుకున్నాడు, అలాగే ఇంకొక అక్కకు కూడా అండగా లేకపోతే కూడా ఇంట్లో ఉంచుకున్నాడు. కానీ ఏమిటంటే ఇతని పట్ల ఉన్నటువంటి అభిప్రాయం అండి, ఇతను బాగా తాగుతాడు, ఆడవాళ్లతో తిరుగుతాడు, రకరకాల చెడ్డ అంటే రోడ్ల మీద పడిపోతాడు, ఇలాంటి ఒక దురభిప్రాయంలో ఉన్నాడు. అయితే ఇటువంటి వ్యక్తి వెంకన్న ఎందుకు ఆమెకు మొదట చూడండి ఒప్పుకున్నాడు. చూడండి, తాగిన తర్వాత నేను కాళ్ళే కడగను, వద్దే వద్దు నాకు ఈ అల్లుడు అనేసి ఎందుకు చెప్పాడంటే ఇతనికి ఇష్టం లేదండి. బేసిక్గా ఆ ఊర్లో తాను పెద్దరికంగా ఉండడం చేత ఏమైందంటే అతను తన కాండక్ట్ కాదండి, తను చేసేటువంటి తీర్పులు కాదండి, సైదులను వద్దనుకున్నాడు. దానికి తోడు ఆ కొట్టడం కూడా, ఇవన్నీ కూడా ఈ గతం అనేటువంటిది, ఇదంతా ఈ కన్ఫ్యూషన్ అంతా కూడా ఎందుకు క్రియేట్ అయిందంటే ఆస్తి కాదండి, ఈమె చుట్టూ రివాల్వ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా వెంకన్న ఈమెను జీవితంలోనికి ఆహ్వానించవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇతనికి బాధ్యత అన్ని వైపులా ఉంది. లాయర్ గారు చెప్పారు, మనమంతా కూడా నోటీస్ చేశాం. అన్ని స్థాయిల్లో ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఈయన కరెక్ట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఇతను ఈమెకు ఇంకా దగ్గర నేనున్నాను అనేటువంటి విధంగా మంగమ్మక్కని మనము కల్పించగలిగితే, ఇది చాలా సింపుల్ ఇష్యూ అండి. ఎక్కడుందండి రీజన్? ఒక వచ్చేసి ఎందుకంటే నాకు ఆస్తి ఆమె వద్దంటుంది, ఇతంతా నేను కలవలేను, ఎందుకంటే కొడతాడు. తాగుడులో ఉన్నటువంటి వారు ఎంత వినయంగా నక్క వినయం చూపిస్తారో, ఎంత మంచిగా మాట్లాడతారో, తాగినప్పుడు వారి యొక్క కామన్ సెన్స్ ను కూడా కోల్పోయి విచక్షణారహితంగా ప్రవర్తించేటువంటి వాళ్ళను మనం ఎంతో మందిని చూసాం. ఇతనైతే మాత్రం నాకైతే ఆ హిస్టరీ ఇవ్వలేదు. ఒకవేళ అతనికి అదే ప్రాబ్లం ఉంటే తప్పకుండా మంగమ్మ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇతను తాగి కొడుతూ అవమానిస్తూ మిమ్మల్ని బూతులు తిడుతూ నీచంగా మీ పిల్లల్ని చూస్తున్నారంటే ఇతన్ని సరి చేయగలమమ్మ. అంతకంటే ముఖ్యంగా మంగమ్మ నీవు ఉన్నటువంటి ఈ డిప్రెషన్ సైకిల్లో నుంచి తప్పకుండా అండి. ఎందుకంటే ఇక్కడ నేనేమంటానంటే ఈ పిల్లల్ని ఎక్కడ తప్పు పట్టడం లేదు. అంటే అమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ, తండ్రికి దూరంగా ఉన్నారు, తండ్రి ఎంత చేసినా కూడా కృతజ్ఞత రాహిత్యం ఉంది చూడండి. అంటే ఎన్ని చేసినా వీరు విస్మరించలేదండి. అమ్మకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే అమ్మ పడుతున్నటువంటి బాధ కావచ్చు, మనం చూస్తుంటాం. ఒక తల్లి బాగా ఆకలిగా ఉన్నవాడికి ముందు పెడుతుంది అన్నట్టు, తర్వాత తక్కువ ఆకలి ఉన్నవాడికి ఇస్తుంది. ఇక్కడ తండ్రి ఏమాత్రం కూడా పెద్దగా పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉన్నవాడు తల్లి డిప్రెసివ్ సైకిల్లో ఉంటే మీరందరూ కూడా అటువైపు వెళ్ళారు. మీరు చేయవలసింది ఇది కాదమ్మా. దీనివల్ల ఏమవుతుందంటే మీ తల్లిదండ్రులు ఇద్దరు దూరం అవుతారు, సపరేట్ అవుతారు. ఇద్దరికి మీరు ఇప్పుడైతే మాత్రము ఏదో తాత్కాలికంగా టెంపరీ సొల్యూషన్ కనిపిస్తుంది, కానీ మీకు కావాల్సింది ఇద్దరు తల్లిదండ్రులు కావాలి. ముఖ్యంగా స్వప్నకు కూడా అవసరం ఉంది, పెళ్లి అవసరం ఉంది. ఇంకా మీరు చిన్న చిన్న పిల్లలే ఉన్నారన్నారు, వాళ్ళు కూడా చెప్పుకోవాలి కదా. మీరైతే ఏమన్నారంటే సోని, మాకు అమ్మమ్మ కావాలని మా పిల్లలు అనుకోవాలనుకుంటున్నారు, కానీ మీకు తెలియదు ఆ పెరుగుతున్నటువంటి పిల్లలకు తాతయ్య కూడా అవసరం అనేటువంటిది మీకు అర్థం కావాలి. ఇప్పుడు మీ అమ్మ మాత్రం భర్త లేకుండా ఉండడం ఎంత సమంజసం? ఈ సొల్యూషన్ ఏమిటంటే వీరిద్దరు దూరం అవడం కాదు. నేనంటాను ఇతను ఆల్కహాల్ ప్రభావితం చేత ఈ విధంగా చేస్తున్నాడంటే, అమ్మాయి చెప్పింది, నాకు స్వప్న చెప్పింది, నేను రెడ్ హ్యాండెడ్ గా చూశానండి ఇంట్లో కూడా, అంటే ఇతను బుకాయిస్తుండవచ్చు. స్వప్న యొక్క ఎవిడెన్స్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, మీరు మీ ఊర్లో మీరు పెద్ద అయి ఉండొచ్చేమో, కానీ మీ పిల్లల యొక్క హృదయంలో పెద్ద కావాలి. వారు మిమ్మల్ని చీదరించుకుంటున్నారంటే మీ ప్రవర్తన, తాగి కొట్టడం ఒకటి, వారిని అవమానించడం అనేది. ఆ పాప చెప్తుందండి ఎట్లంటే ఎట్లా కొట్టారనేసేసి. వారు ఆడపిల్లల కన్న తర్వాత ఆడవారిని గౌరవించేటువంటి ఒక సులక్షణం పెరగాలి. అంతే. చూడండి, కొంతమందికి మగపిల్లలే పుడతారు, ఆడపిల్ల పుట్టిందంటే ఆడవాళ్ళని ఇంకా గౌరవించడం రావాలని దాని అర్థం. ఆడవాళ్ళని నీచంగా చూడడం అని కాదు. మీ పిల్లలు వారి యొక్క మనసు హృదయం దెబ్బతినింది, ఆ విధంగా మళ్ళీ చేయొద్దు. ఒకవేళ మమ్మల్ని అంతా మీరు కళ్ళబొల్లి కబుర్లతో అందరినీ కూడా మీ మంచి వినయంతో మాకంతా చెప్పి ఉండొచ్చేమో, కానీ అది మీరు ప్రవర్తన మార్పు రావాలి. ఆల్కహాల్ తీసుకొని చేసేటువంటి పొరపాట్లన్నింటినీ సరి చేసుకోవాలి. ముఖ్యంగా మంగమ్మ, మీరున్నటువంటి ఈ డిప్రెషన్ నుంచి బయటకు వస్తే మీ కుటుంబం అంతా అమ్మ, ఎందుకంటే ఆస్తి గురించి మీరు గొడవ పడుతున్నట్టు కనిపించడం లేదు.
అది మీరు ఆ నేరం అనేటువంటిది, ఆ నింద అనేటువంటిది మీ మీద పడకుండా ఉండాలంటే తప్పకుండా కలిసి ఉండాలి. అందరూ హాయిగా ఉండాలంటే మీకు కూడా ట్రీట్మెంట్ అవసరం. మీ వారిని సరిచేసేటువంటి బాధ్యత మంగమ్మ నేను తీసుకుంటాను, ఓకేనా? ఆయన సరి చేసేసి మీకు చక్కగా అప్పగిస్తాను, ఓకేనా? క్రికెట్ గురించి సచిన్ టెండూల్కర్ అనేది పక్కన పెట్టు. వాళ్ళతో కట్ చేయరు మేడం. వీళ్ళ ముచ్చట చెప్పి నేను దేనికంటే వాళ్ళు నా దగ్గర కొద్ది నన్ను కొట్టొద్దు, కొట్టొద్దు, నా ఇంటి మీకు రావద్దు. ఎవరు రారు, ఎందుకు వస్తారు? నువ్వు మంచిగా ఎవరు రారు. వాళ్ళు వచ్చి నన్ను కొట్టొద్దు మేడం. మీ ఆవిడ వాళ్ళ తమ్ముడిని చూడాలనుకున్నా, ఆ పాపను చూడాలన్నా వెళ్ళొచ్చు, మీరు అప్పుడు ఆపడానికి మీకు లేదు. వాళ్ళు మీ ఇంటికి రాకూడదు అంటే ఓకే గానీ వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పడానికి మీకు లేదు. ఆమె సొంత తమ్ముడు, సొంత కూతురు, ఆ అమ్మాయికి కూడా వాళ్ళ బావ అక్కలను చూడాలని ఉంటుంది. సో నీకు నచ్చలేదని వాళ్ళందరినీ మేము కట్ చేయలేము. నిన్ను కొట్టకుండా నీ ఇంటికి మీదకి రాకుండా కావాలంటే మాట్లాడగలం మేడం. రాకుండా వాళ్ళ బొమ్మను సూచిరామని ఉందండి, నా ఇంటి మీదకి వచ్చి నన్ను కొట్టదు. సో ప్రాబ్లం సాల్వ్ కావాలి అంటే మీరు వాళ్ళ ఇంటి మీదకి రావటం గానీ కొట్టడం గానీ చేయకూడదు. సరే మేడం. సో భార్యని, చిన్న కూతుర్ని నేను కొట్టకుండా తిట్టకుండా చూసుకుంటాను. అలా ఏదైనా జరిగితే మీరు ఏం చేసినా కూడా నేను భరిస్తాను అంటున్నాడు. సో ఈ ముచ్చటకి మీరు ఒప్పుకున్నారు అంటే అతనితో రాయిస్తాము. ఆ తర్వాత కూడా ఆవిడని కొట్టినా లేదా ఇల్లీగల్ అఫైర్ ఇంకొకరితో పెట్టుకున్నట్టు కనుక మీరు చూస్తే వీడియో గానీ ఫోటో క్లిప్పింగ్ గానీ తీసుకోండి ఎవరితోనా ఉంటే. వెంటనే ఆ రోజు మేము లీగల్ గా మీకు సపోర్ట్ చేసి ఆయనకి ఏ శిక్ష పడాలని మొత్తం ఇక్కడ రాసిస్తారు, లాయర్ గారు రాసిస్తారు. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది వెంకన్న, ఆస్తి అక్కడ ఉండటం వల్లే ఈ గొడవలు నీ నుంచి వాళ్ళు దూరం అవుతున్నారని లాయర్ గారు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆస్తి మొత్తం ఇప్పుడు నీ పేరు మీద పెడుతున్నావు. దాన్ని నువ్వు అమ్ముకోవటానికి లేకుండా దాంట్లో నువ్వు కష్టపడి పని చేయించి వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటావో ఇద్దరు కూతురికి ఇప్పుడు ఇవ్వు. తర్వాత నీ తదనంతరం నీ ముగ్గురు ఆడపిల్లలే కాబట్టి వాళ్ళకి ఏమనేది నువ్వు రాసేసే వీలునామా. వాళ్ళకి ఎకరం ఇచ్చిన మేడం, నాకెందుకు వాళ్ళది? పెద్ద బుజ్జికి ఎకరం ఇచ్చిన. ఓకే, పట్టా చేసుకుంటది. 10 గుంటలు ఇచ్చిన, 10 గుంటలు పోయి మేము పట్టా చేసేస్తాం. వెళ్ళగానే చేసేస్తాం. ఎమ్మడే వాళ్ళ భర్తను పిలిపించుకొని రమ్మానండి, ఎమ్మడే ఆమె పోయి వాళ్ళకి పట్టా. ఎందుకంటే మిగతా ఆస్తి కూడా నీ పేరు మీద రాసింది, నువ్వు అమ్మకుండా అమ్మను అసలు దాంట్లో కష్టపడి నా బిడ్డ పెళ్లి అయినాక తర్వాత మీ తదనంతరం మీ బిడ్డ పెళ్లి అయిన తర్వాత నువ్వు నీ భార్య బతకాలి కదా, ఆ తర్వాత నువ్వు ఎవరికి ముగ్గురికి ఎంత ఇస్తావు అనేది వీలునామా రాసాయి ఈ అమ్మాయి పెళ్లి అయిన తర్వాత. కానీ మధ్యలో ఎక్కడా కూడా తాగటానికో ఇంకొకరికో రాయటానికి లేదు. రెండోది నీ భార్యని కొట్టడం గాని నీ కూతుర్ని అసభ్యంగా మాట్లాడటం కానీ చేయకూడదు. మూడోది అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు. ఏమన్నా లేకపోతే సంతోషం, ఏదైనా ఉంటే ఈ రోజుతో కట్ చేసుకోండి. లేకపోతే మీ పెద్దరికం పోతుంది. నీకు ఇంట్లో వాల్యూ లేకపోతే బయట నిన్ను ఎవరు పెద్దరికానికి తీసుకెళ్లి ఏ దీంట్లో కూడా నిన్ను కూర్చోబెట్టరు. అలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. సో ఇన్నేళ్లు కష్టపడిన పేరు ఇప్పుడు నువ్వు పోగొట్టుకుంటే ఏం లాభం? మేడం మరి మేము ఎన్ని రోజులు చీటీ డబ్బులు అవి వాళ్ళే మేము కట్టుకుంటూ వచ్చినాం మేడం. మరి మీ ఆయన బంగారం అని చెప్పావు కదా, మరి వాళ్ళ ఇంకో అక్క పిల్లల్ని చదివిస్తున్నాడు, అమ్మా నాన్న చూస్తున్నప్పుడు మీ ఒక్క మేడం 5-6 నెలల నుంచి ఎట్లా ఇప్పుడే చిట్టి కట్టలేనోడు మీ అమ్మ నాన్న విడిపోతే మీ అమ్మని తీసుకెళ్లి నీ చెల్లెల్ని తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకొని పెళ్లి చేసేస్తావు. మీ చెల్లెల్ని ఇద్దరిని చదివించాను, చాలా ప్రేమగా చూసాడు, ఆయనే పెంచాడు అంటున్నారు కదా, మరి అంత పెంచి అంత బాధ్యత తీసుకున్నాడు, ఇప్పుడు ఎందుకు తీసుకోలేకపోతున్నాడు అంటున్నాను. ఒకటే అడుగుతున్నాను, ఫస్ట్ ఆస్తులు అవసరం లేదు రాసి ఇచ్చేస్తామన్నారు, రెండోది మా అమ్మ బాగుంటే చాలు, ఆయన అట్టుపోయినా పర్లేదు, మా తాతయ్య మంచోడు కాదని చెప్పాము అని చెప్పారు. ఇప్పుడు ఎందుకు ఆస్తుల గురించి ఆలోచిస్తారు? ఆస్తులే అవసరం లేదు. ఈ రోజు మీకు కష్టం చేస్తే ఆ డబ్బులు కావాలంటే మరి పెళ్లిళ్ళకి ఎందుకు ఆయన పెట్టాలి? ఇక ఫైనల్ వచ్చి ఇక్కడ మనకి కంప్లైంట్ ఇచ్చింది స్వప్న. ఈరోజు మేము స్వప్న గురించి ఆలోచిస్తున్నాం ఇక్కడ ఉన్న ముగ్గురం కూడా. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయింది, వాళ్ళ భర్తలు పిల్లలు వాళ్ళు బాగానే ఉన్నారు, బంగారం లాంటి మొగుళ్ళని వాళ్ళే చెప్పారు కాబట్టి. సో వాళ్ళకి ఇవ్వాల్సింది మీరు వెంటనే చేస్తారన్నారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇక్కడ ఎటు తిరిగి నష్టపోయేది స్వప్న. సో అమ్మాయి చదువుకోవాలి, అమ్మాయి చదువుకున్నంత వరకు చదువు అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి
ఆ తర్వాత ఒక మంచి సంబంధం వచ్చినప్పుడు అమ్మాయికి పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అలా కాకుండా ఈ గేమ్ ప్లాన్ లో కనుక అమ్మాయి ఇరుక్కుంటే నష్టపోయేది స్వప్న కాబట్టే ఈ రోజు ఇంతసేపు మేము మాట్లాడాల్సి వచ్చింది, అందరినీ కూడా కన్విన్స్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆ అమ్మాయికి చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ మీరు గమనించి అమ్మాయిని చదివించండి. వెంటనే పెళ్లి చేసే వయసు కాదు. ఏం స్వప్న, మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము మానిటరింగ్ చేస్తాం. ఆయన మిమ్మల్ని ఏదైనా తప్పుగా మాట్లాడినా, మీ మదర్ని మిమ్మల్ని కొట్టినా, లేదా ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నా వెంటనే మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఆ రోజు మీరు ఎలా చేయాలనుకుంటారో ఆ విధంగా మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఏది ఎక్కడికి పోకుండా అందరూ బాగుండేలాగా చేస్తాం. తండ్రి సరిగా లేకపోవటం వల్ల తాను తన తల్లి మామ పంచన ఉండాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందని స్వప్న బాధపడింది. ఈ రోజు ఎంకన్నా తెలుసుకోవాల్సింది, పిల్లల ముందర తలదించుకునే పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. అలాగే తన బిడ్డలు, తన భార్య సమాజంలో తలదించుకునే పనులు ఏవి కూడా భర్త చేయకూడదని తెలుసుకుంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. తమ్ముడిని చూసుకొని తనని గౌరవించలేదు భార్య అనుకుంటున్నారే కానీ తన భర్త పెట్టే కష్టాల వల్ల తన దూరంగా ఉన్నాను అని చెప్తున్న మాటల్లో ఎంత నిజముందో వెంకన్న కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 25 ఏళ్ల కాపురంలో ఈరోజు భర్త వద్దు అనే డిప్రెషన్ లోకి వెళ్ళిందంటే దాంట్లో ఖచ్చితంగా మీ తప్పు ఉంది. మీరు ట్రీట్మెంట్ తీసుకొని మీ భార్యని గౌరవించి భార్యగా మీ జీవితంలో ఆహ్వానించి ఇన్ని బాధ్యతలు నెరవేర్చిన మీరు చివరి బాధ్యత మీ చిన్న అమ్మాయిని కూడా బాగా చదివించి మంచి చోట పెళ్లి చేయగలిగితే ఈ రోజు ఈ రచ్చబండకు మీరు వచ్చినందుకు, మేము వాళ్ళకు భరోసా ఇచ్చినందుకు మీరు మా గౌరవం నిలపాలని కూడా కోరుకుంటున్నాం. మీ తల్లికి సపోర్ట్ గా ఉండండి, కానీ మీ తల్లికి మీ తండ్రికి మధ్య మరి దూరం పెంచే విధంగా మాత్రం ఏ రోజు ప్రవర్తించొద్దండి. సో మీ చెల్లెల భవిష్యత్తుని తీర్చిదిద్దేదానికి మీరు సహకరించాలని కోరుకుంటూ మరో సమస్యతో రేపటి రచ్చబండలో కలుద్దాం. అంతవరకు సెలవు.